చేతుల నుంచి నమస్కారం చేయండి. అందరూ అక్షరాలు తీసుకొని చేతుల నుంచి నమస్కారం చేయండి. చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురి అది రామాయణంలో కంటే ఎక్కువ పడ్డది. అపిస్వర్ణమయీం లంకాం నమే లక్షణ రోచతే జనని జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి. రాముడు లంకం చేసిన తర్వాత బంగారు లంక అంతా కూడా చాలా గొప్పమైనటువంటి నగరం, బంగారంతోని రత్నాలతోని నిర్మించిన నగరం లంకా నగరం. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, ఏమని అన్నాడు, అటు అయోధ్యతో పాటు ఈ లంకను కూడా మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృప. అందరూ నీళ్ళు కూతుర్ని నీళ్ళు అనుకోండి, శుద్ధి చేసుకోండి. అపవిత్రం పవిత్రోవాన్ సర్వాస్త్రాంగదో వివాక్షం సమాహ్యాం పరశుద్ధి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఆ పూజని ఎడవదిలో నీళ్ళు పోసుకొని మూడు మాటల నేత్రాలను కళ్ళకు నీళ్ళు అనుకోండి. అచ్యుతాయ నమః అనంతాయ నమః. శ్రీరాజరాజేశ్వరీ ఈశాదిక్పరయోగి బృందమిడుగా స్వానందభూతాం పరాం పశ్యంతీం ధనమధ్యమాం విలగ్ని శ్రీవైఖరీం రూపిణీం ఆత్మానాత్మవిచారిణీం వివరగాం విద్యాం శ్రీవీరాం శ్రీచక్రప్రియకోండి. మీ భర్త పేరు, మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. అందరూ కూడా చెప్పుకొని చెప్పండి. అస్మాకం మనసులో చెప్పుకొని చెప్పండి. నేను చెప్పేది అనుకోండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య. గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈశ్వరుడిచ్చిన యొక్క అవకాశం, ఈ క్షేత్రంలో యొక్క దేవీ దేవతలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, సేతిపైన ఉన్న వేద పండితులకు, స్వామీజీకి, వక్తకు, సేతి ముందున్న ఆత్మీయులందరికీ భగవంతుని నమస్కారం చెప్తూ, ఈ ఉత్సవాల సందర్భంగా మన గ్రామంలో శ్రద్ధగా, భక్తిగా ఇక్కడ కార్యకర్త అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త లేకున్నా ఉన్నట్టు భావన చేసి కార్యక్రమం పూనుకున్నారంటే చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఎందుకోసమంటే ఆ విశేషంలో మనం ఏం చేస్తున్నామనేది అందరూ కూడా గుర్తెరగాలి. అంటే 84 తర్వాత మానవ జన్మం రావడం చాలా శ్రేష్టం. ఈ శ్రేష్టంలో మనం భగవంతుడు పంపించాడు. మనందరం నాయన పవిత్రమైన యొక్క భూమి మీదకి పో, ఒక ధర్మ కార్యక్రమం చేసి పుణ్యం తీసుకురాలని పంపించాడు మనందరం. మరి ఏం చేస్తే పుణ్యం వస్తుందని ఒకసారి ఆలోచించాలి.